हाय गाइस వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఢిల్లీ అబ్ దూర్ నహీ. చాలా రేర్గా నేను ఫుల్ హిందీ టైటిల్ పెడతాను తమ్నైల్లో. దానికి కారణం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఢిల్లీ అబ్ దూర్ నహీ. ఇది ఎందుకు వాడతారంటే ఢిల్లీ అబ్ దూర్ నహీ అనే మాట లక్ష్యం ఎంతో దూరంలో లేదు అనే దానికి ఢిల్లీ అబ్ దూర్ నహీ అని మామూలుగా హిందీలో వాడతారు, మన తెలుగులో కూడా వాడతారు. ఇది నిజంగానే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ లుకింగ్ గుడ్. లాస్ట్ ఇయర్ ఆల్సో దే లుక్ గుడ్. ఇంకా మన ఆక్షన్లో మరింత స్ట్రెంగ్తన్ చేసుకున్నారు. 18 ఏళ్ల నుంచి వాళ్ళని టైటిల్ ఊరిస్తూ వస్తుంది. ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు, కానీ చాలా సందర్భాల్లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళని టీం ఇది. అలాంటి టీం ఈసారి టైటిల్ ఆశలు పెట్టుకొని బరిలోకి దిగుతుంది. ఢిల్లీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదు, వాళ్ళ లక్ష్యం ఎంతో దూరంలో లేదని అనిపిస్తుంది. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ ఇప్పుడు గెలవాలని ఎవరు గెలుపు గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. కానీ టీం బాగా సెట్ అయింది. ఇదే కోర్ టీం మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఇదే స్టైల్లో ముందుకెళ్తే వాళ్ళ లక్ష్యం ఇంతవరకు టైటిల్ గెలవకపోవడం లక్ష్యం నుంచి బయటపడవచ్చు. కనీసం రెగ్యులర్గా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతూ వాళ్ళు మరింత బాగా పర్ఫామ్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సో ముందుగా మన సెగ్మెంట్ వైజ్ మాట్లాడుతాను. కొంచెం లాంగ్ అవుతాయి వీడియోస్, అంటే అన్నీ నేను టోటల్గా ఆ టీంలో అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశాను. అంటే ఈ టీంకి సంబంధించి మీకు అన్ని విషయాలు తెలిసేలా కొత్త ప్లేయర్స్ గురించి చెప్తాను నేను. తర్వాత అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాను, కొంచెం లెందీ అవుతుంది, బేర్ విత్ మీ. సో ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్. వీళ్ళు 2020లో మాత్రమే ఫైనల్ చేరుకున్నారు. ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు 2020. శ్రేయస్ అయ్యర్ వాజ్ కెప్టెన్ అట్ దట్ టైం. 2019లో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, 2021లో వెళ్ళారు. వరుసగా మంచి అప్పుడు పర్పుల్ ప్యాచ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశారు ఆ టైంలో. కానీ ఆ తర్వాత 2021 తర్వాత గత 4 ఏళ్లుగా కనీసం ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళలేదు. లాస్ట్ సీజన్ 2025లో దే డిడ్ రీజనబుల్లీ వెల్. ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచి చాలా బాగా స్టార్ట్ చేశారు వాళ్ళ క్యాంపెయిన్. కానీ తర్వాత మళ్ళీ చివరికి వచ్చేసరికి 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. మధ్యలో ఒక నో రిజల్ట్ కూడా ఉంది. ఆ నో రిజల్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. సో ఆ నో రిజల్ట్ లేకుండా ఎస్ఆర్హెచ్ పైన మ్యాచ్ జరిగి గెలిచుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో, ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఉండేవారు. కానీ నేరోగా మిస్ అయిపోయారు. బట్ ఓవరాల్గా బాగానే పర్ఫామ్ చేశారు లాస్ట్ సీజన్లో. కానీ ముందు స్టార్ట్ చేసినట్టు 4 మ్యాచెస్ విన్నింగ్ స్ట్రీక్ తర్వాత మెయింటైన్ చేయకుండా దే టేపర్డ్ ఆఫ్. అది వాళ్ళకి ఈసారి దాని నుంచి బయటపడాల్సిన అవసరం. 4 సీజన్ల నుంచి ప్లే ఆఫ్స్ వెళ్లకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక వీళ్ళ షెడ్యూల్ ఏంటంటే 2 హోమ్ మ్యాచెస్ 2 అవే మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు 4 మ్యాచెస్ ఉన్నాయి. 1 ఏప్రిల్లో వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. లక్నోలో ఎల్ఎస్జీతో ఆడతారు. తర్వాత 4th ఏప్రిల్ రోజున ముంబైతో ఢిల్లీలో ఆడతారు హోమ్ మ్యాచ్. తర్వాత 8th ఇది కూడా హోమ్ మ్యాచ్, ఢిల్లీలోనే గుజరాత్ టైటన్స్తో ఆడతారు. 11th చెన్నై వెళ్ళి చెన్నై సూపర్ కింగ్స్తో ఆడతారు. 4 మ్యాచ్లు కూడా వీళ్ళకి నైట్ మ్యాచ్లే, 7:30 స్టార్ట్ అయ్యే మ్యాచ్లో ఉన్నాయి. సో 2 హోమ్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా వీళ్ళు ఉపయోగించుకోవాలి. టీమ్ కాంపోజిషన్, టీం నేను చెప్పినట్టుగా చాలా బాగుంది. ప్యూర్ బ్యాటర్స్ కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా, పతుమ్ నిస్సంక కొత్తగా చేరే టీంలో, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, సాహిల్ ప్రకాష్ 18-year-old యంగ్స్టర్, ఇండియా అండర్-19 ఆడాడు, మహారాష్ట్రకు చెందినవాడు. ఈ కుర్రాడు రీసెంట్గా ఆస్ట్రేలియాతో ఒక అండర్-19 సిరీస్ జరిగింది, యూత్ ఓడి. దాంట్లో 100 కొట్టాడు, 140 స్ట్రైక్ రేట్. ఓడిఐలో 140 స్ట్రైక్ రేట్తో 5-6 సిక్స్లు కొట్టాడు. సో బహుశా ఆ నాక్ చూసిన తర్వాత అతని ఎబిలిటీ చూసి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్గా అతన్ని తీసుకున్నాడు. సాహిల్ ప్రకాష్, రిమెంబర్ ద నేమ్. ఇప్పుడు కాకపోయినా మంచి ఫ్యూచర్ ఉన్న యంగ్స్టర్గా కనిపిస్తున్నాడు. టీంలో 3 కీపర్స్ ఉన్నారు, లెడ్ బై దట్ రిడౌటబుల్ కేఎల్ రాహుల్. ఎప్పుడు కూడా మీకు 500 రన్స్ బ్యాంక్ అతను. సో మీకు మోస్ట్ కన్సిస్టెంట్ ఐపీఎల్ ప్లేయర్ కేఎల్ రాహుల్. ఇటీవల కాలంలో స్ట్రైక్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ చేశాడు. సో కేఎల్ రాహుల్లో కీపింగ్ కూడా చేస్తాడు. అభిషేక్ పరేల్ ఆల్సో ఇస్ దేర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ కీపర్. బెన్ డెకెట్ కీపింగ్ కూడా చేయగలడు, బేసికలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 3 కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రౌండర్స్ లెడ్ బై దర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎంత కన్సిస్టెంట్గా ఆడతారో మనకు తెలుసు, ఎంత బాగా కాంట్రిబ్యూట్ చేస్తారో మనం రీసెంట్ వరల్డ్ కప్లో కూడా చూసాం. సమీర్ రిజ్వీ కూడా ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్ గతంలో చెన్నైలో కూడా ఆడాడు. అజయ్ మండల్ ఈజ్ ఆల్సో ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ మాధవ్ తివారీని లాస్ట్ సీజన్లో ఒక మ్యాచ్ ఆడించారు. అతను పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, మంచి పేస్ కూడా ఉంది, మంచి ప్రాస్పెక్ట్. అతను సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ లేరు కదా మనకి.
సో లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ ఆడిచ్చారు, పెద్దగా రన్స్ చేయలేదు, బౌలింగ్ రాలేదు. బట్ అతని మీద వాళ్ళ రేడార్లో ఉన్నాడు. ఖచ్చితంగా అతన్ని వాళ్ళు ఏదో ఒక పాయింట్లో అతని సర్వీసెస్ యూజ్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. టీంలోకి వాళ్ళు ఫిట్టింగ్ చేయగలరు లేదు, కానీ అతని మీద దే ఆర్ హ్యావింగ్ గుడ్ హోప్స్, మంచి ప్రాస్పెక్ట్గా వాళ్ళు భావిస్తున్నారు. ఇక బౌలింగ్కి వచ్చేసరికి మిచెల్ స్టార్క్, లెడ్ బై మిచెల్ స్టార్క్, ఆకిబ్ నబీని తీసుకున్నారు వీళ్ళు. ఆకిబ్ నబీ చాలా ఎక్సైటింగ్ బౌలర్. మన రంజీ ట్రోఫీ జేఎండ్కే విన్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేశాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. ముస్తాక్ అలీల్ ఆల్సో పర్ఫార్మ్ వెల్. అన్ని ఫార్మాట్స్లో బౌల్ చేయగల బౌలర్. నటరాజన్ ఈజ్ దేర్, ది డెత్ ఓవర్ స్పెషలిస్ట్. కుల్దీప్ యాదవ్, కైల్ జేమిసన్, టాల్ న్యూజిలాండ్ పేసర్ ఈజ్ ఆల్సో దేర్. ముఖేష్ కుమార్, మరొక ఇంటర్నేషనల్. లుంగి ఎన్గిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన తెలుగు కురాడు, ఆంధ్ర కాడే త్రిపురాన్ విజయ్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అతను ఉన్నాడు. తర్వాత దుష్మంత్ చమీరా కూడా ఉన్నాడు. సో మంచి బౌలింగ్ లైనప్ వీళ్ళ దగ్గర మనకు అనిపిస్తుంది. ఈ టీంలో లైక్లీ 11 or 12 ఏంటి చూద్దాం. లాస్ట్ సీజన్ చివరికి వచ్చేసరికి వాళ్ళు దే ఓపెన్డ్ విత్ కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్కి మళ్ళీ ఓపెనింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ ఈజ్ బెటర్. అయితే కేఎల్ రాహుల్తో ఓపెన్ చేస్తారు. లాస్ట్ సీజన్ చివరిలో అదే స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి కేఎల్ రాహుల్తో ఎవరు ఓపెన్ చేస్తారు? ఇట్ కుడ్ బి ఐదర్ పృథ్వీ షా ఆర్ అభిషేక్ పోరెల్. బెన్ డెకెట్, నిస్సంకా గురించి మీరు అనొచ్చు, కానీ అది ఎందుకో ఒకటి చెప్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఆడిస్తే మీరు మిల్లర్ని ఆడించుకునే అవకాశం ఉండదు. మిల్లర్ కావాలంటే మీరు వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరిని ఆడించుకునే పరిస్థితి ఉండదు. యూ టు గో విత్ ఇండియన్ ఓపెనర్స్. 3లో నితీష్ రాణా ట్రేడింగ్ చేసి తెచ్చుకున్నారు. నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండర్. ఓపెనర్స్ తర్వాత మరొక లెఫ్ట్ హ్యాండర్ ఉంటాడు, నితీష్ రాణా. లేదంటే కరుణ్ నాయర్ నితీష్ రాణా, వాళ్ళకి ఆ ఛాయిస్ ఉంటుంది. ఇద్దరు ఆడే అవకాశం తక్కువగా అనిపిస్తున్నాయి. 4లో అక్షర్ పటేల్, 5లో మిల్లర్. ఒకవేళ నితీష్ కరుణ్ నాయర్ ఇద్దరిని ఆడించుకోవాలంటే మిల్లర్ని పక్కన పెట్టాలి. మిల్లర్ మన వరల్డ్ కప్లో కూడా హ్యాడ్ ఎ వెరీ గుడ్ వరల్డ్ కప్. మిల్లర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈజ్ గుడ్ ఫీల్డర్ ఆల్సో. చూడాలి మరి. సో నా దృష్టిలో ఏంటంటే స్టబ్స్ కూడా నెంబర్ 4లో ఆడించుకోవచ్చు, లేకపోతే స్టక్స్ నెంబర్ 4లో, అక్షర్ నెంబర్ 6లో ఆడే అవకాశం ఉంటుంది. సో ఐదర్ వే, ఆ రకంగానే వాళ్ళు చేసుకోవచ్చు. 7లో అశుతోష్, లాస్ట్ సీజన్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు అశుతోష్. 8లో విప్రజ్, యూ కెన్ ఆల్సో బ్యాట్ వెరీ వెల్. 9లో స్టార్క్. సో స్టార్క్ కమింగ్ ఎట్ నెంబర్ 9, వీళ్ళకి బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ 10లో, 11లో లుంగి ఎన్గిడి, అండ్ వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకిబ్ నబీని నేను పెడతాను. ఆకిబ్ నబీ, నటరాజన్, ముఖేష్ కుమార్, ముగ్గురులో ఒక పేసర్ని ఆడించుకోవచ్చు. సో వీళ్ళకి పేస్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి కదా. స్టార్క్, ఎన్గిడి, నబీ ఆర్ నటరాజన్, 3 పేస్ ఆప్షన్స్, 3 స్పిన్ ఆప్షన్స్. సో 6 మంచి గన్ బౌలర్స్ వీళ్ళ ఎలన్లో ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. తర్వాత ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ విషయంలో నాకు 3 క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. ఇట్ కుడ్ బి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఆర్ కుల్దీప్ యాదవ్. ఈవెన్ స్టార్క్ కూడా లైన్లో ఉంటాడు. కానీ స్టార్క్ కంటే కూడా నేను ఈ ముగ్గురులో ఎవరో ఒకరని నేను కాస్త ఆలోచించి నాకు చాలా కష్టపడి ఐఎమ్ పికింగ్ కుల్దీప్ యాదవ్. మన వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ ఆడాడు, మంచి కశ్మీర్తో ఉన్నాడు. సో అతను ఈ ఐపీఎల్లో ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ స్టేట్మెంట్. తను ఎంత ఇంపార్టెంట్ బౌలర్ T20 అనేది ప్రూవ్ చేసుకుంటాడు. కేఎల్ రాహుల్ ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్. డెఫినెట్గా అతను కూడా పర్ఫామ్ చేస్తాడు. ఈ మధ్య రంజీ ట్రోఫీలో కూడా చాలా బాగా ఫామ్లో ఉన్నాడు. సో ఇట్ కుడ్ బి కేఎల్ రాహుల్ ఆర్ కుల్దీప్ యాదవ్, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ కుల్దీప్ యాదవ్. ఇప్పుడు మనం బ్యాట్స్మెన్ ఎందుకు అనుకోవాలి. సో కుల్దీప్ యాదవ్ ఈసారి బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈ కుడ్ బి దర్ ఎక్స్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నాను. ఈ టీంలో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి? వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ అని అడిగితే వీళ్ళకి ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఇద్దరు ఇండియా కాడే బౌలర్స్, ప్లస్ విప్రజ్ నిగమ్. కుల్దీప్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అయితే విప్రజ్ నిగమ్ రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. సో వాళ్ళిద్దరితో పాటు అక్షర్ పటేల్ ఎక్కడైనా పవర్ ప్లేలో కానీ ఎక్కడైనా బౌలింగ్ చేయాలి అక్షర్ పటేల్. ఈ 3 ఉండడం వల్ల ఈ టీంకి చాలా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది స్పిన్ బౌలింగ్లో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్పిన్ బౌలింగ్లో ప్రాబ్లీ బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఈ ఐపీఎల్ టీమ్స్లో వీళ్ళది ఒకటిగా మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళ బ్యాటింగ్లో బౌలంత సాలిడిటీ ఉంది. సో అంటే కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు ప్లేయర్స్ లైక్ కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, వీళ్ళంతా కన్సిస్టెంట్ ప్లేయర్స్. సో ఆ కన్సిస్టెన్సీ వీళ్ళకి పెద్ద ఎసెట్గా మనం భావించాలి. లైనప్ కూడా బాగుంది, ఎందుకంటే మంచి మిడిల్ ఆర్డర్. చాలా టీమ్స్కి ఏంటంటే టాప్ ఆర్డర్ బాగుంటుంది, మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఉంది. వీళ్ళు మిడిల్ ఆర్డర్లో దే హ్యావ్ ప్లేయర్స్ లైక్ మిల్లర్, స్టబ్స్, అక్షర్ పటేల్,
అండ్ ఆఫ్ కోర్స్ అశుతోష్ అశుతోష్ శర్మ రాణానా అశుతోష్ శర్మ అది ఇప్పుడు అలా వచ్చేసింది, అలా రిజిస్టర్ అయిపోయింది. సో మిల్లర్, స్టబ్స్, అక్షర్, అశుతోష్ లాంటి మిడిల్ ఆర్డర్ ఉంది కాబట్టి మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా చాలా బాగా కనిపిస్తుంది వీళ్ళకి. అది వీళ్ళ మేజర్ స్ట్రెంత్స్ ఇవే. తర్వాత వీళ్ళ పేస్ బౌలింగ్లో స్టార్క్ ఉన్నాడు. స్టార్క్ ప్రాబ్లీ బుమ్రా తర్వాత బెస్ట్ T20 బౌలర్గా నేను అనుకుంటున్నాను. పోనీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్లో ఈజ్ ద బెస్ట్. స్టార్క్ అండ్ ఎన్గిడి మొన్న వరల్డ్ కప్లో చూసాం, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ కప్. మంచి వేరియేషన్స్ ఇంకా బాగా డెవలప్ చేశాడు వరల్డ్ కప్లో. హీ హ్యాడ్ ఎ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళిద్దరు టీంలో ఉన్నారు కాబట్టి ఇది టీంకి చాలా అడ్వాంటేజ్. వాళ్ళిద్దరు ఎవరికైనా ఇంజరీ అయినా వాళ్ళకి ఏమైనా వర్క్లోడ్ మేనేజ్ చేయాల్సిన చెమీరా ఆల్సో ఈక్వల్లీ గుడ్. మంచి పేస్ ఉంది అతనికి, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ వీళ్ళ దగ్గర మనకు కనిపిస్తుంది. ఇవి వీళ్ళ బేసిక్ స్ట్రెంగ్స్. తర్వాత వీళ్ళ వీక్నెస్ ఏంటంటే కోర్ టీమ్ సెట్ కాలేదు. లాస్ట్ సీజన్లో కూడా మంచి టీం ఉంది కానీ వాళ్ళు ఐ థింక్ దే చేంజ్డ్ ఓపెనింగ్ కాంబినేషన్ 8 times. ఆడిన 14 మ్యాచ్ల్లో 8 ఓపెనింగ్ కాంబినేషన్లు మార్చారు. సో ఓపెనింగ్ సెట్ కాలేదు. ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్తో ఎవరు ఓపెన్ చేస్తారు? పృథ్వీ షానా, అభిషేక్ పౌరల్లా, బెండకెట్ట, నిశాంక. సో అది డిసైడ్ చేసుకోవాలి. అది క్లిక్ కాకపోతే మార్చాలి. సో టీంలో ఆ కోర్ టీం సెట్ కావడం, 3 ఎవరు ఆడాలి? కరుణ్ నాయర్ ఆడాలా, నితీష్ రాణా ఆడాలా, ఎవరు ఆడాలి? ఆ అటాక్ అంటే వీళ్ళు దాన్ని సెట్ చేసుకోవడంలో కొంత టైం పడుతుంది. అలా కాకుండా ప్రాపర్గా సెట్ అయి ఉంటే బాగుంటుంది. సో అది ఎప్పుడు కూడా అన్ని మార్పులు చేయకుండా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళకి ఇంకొక లోపం ఏంటంటే ఇండియన్ పేస్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. నటరాజన్ ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. ఇంజరీస్ తర్వాత అతను అంత లాస్ట్ ఇయర్ అసలు ఇంజరీ వల్ల ఎక్కువ మ్యాచ్లు ఆడనే లేదు. సో నటరాజన్ ఈవెన్ హీ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ముస్తాక్ అలీలో పెద్ద 8 వికెట్లు, 9 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు ఏమి తీశాడు. సో అంత ఎఫెక్టివ్గా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా అతను అనిపించట్లేదు. ముఖేష్ కుమార్ కూడా అతని గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇండియన్ టీంకి దూరం అయిన తర్వాత ఆటోమేటిక్గా అతని గ్రాఫ్ అంత పడిపోయింది. సో వీళ్ళ ఆకిబ్ నబీ ఇస్ గుడ్ బట్ అన్ప్రూవెన్ కదా, ఇంకా అతను ఎంతవరకు అతను అంది వస్తాడని తెలియదు. అతను బేసికలీ ఈజ్ అ రెడ్ బాల్ బౌలర్. బట్ ఈ ఫార్మాట్లో కూడా అతనికి ఎక్కువ పేస్ కూడా లేదు. యాక్చువల్లీ ఈజ్ బేసికలీ స్వింగ్ బౌలర్. ఆ స్వింగ్ బౌలర్కి మరి ఎంతవరకు అతను అంది వస్తాడని చూడాలి. సో ఇండియన్ పేస్ కొంచెం వీక్గా వెళ్ళేది నాకు అనిపిస్తుంది. ఇవి ప్రధానంగా వీళ్ళ లోపాలు. వీళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? గేమ్ ప్లాన్లో నన్ను అడిగితే వీళ్ళ టీంలో ఇంకొక లోపం నాకు అనిపించింది ఏంటంటే ఎక్స్ప్లోజివ్ పవర్ ఎక్కువగా కనపడలేదు. ఎక్స్ప్లోజివ్ పవర్ పెద్దగా కనపడలేదు. అంటే కేఎల్ రాహుల్ స్టడీగా ఆడతాడు, బట్ ఈ స్ట్రైక్ రేట్ విల్ బి 160, 170 దాటదు. అంటే ఇప్పుడు అంతా 200లో మాట్లాడుతున్నాం కదా మనం. సో మీకు ఎక్స్ప్లోజివ్ కావాలని బెండకెట్ని ఆడించుకోవాలి. అతను రివర్స్ స్వీప్స్ అయి కొడతాడు, కానీ అతను ఈ ఫార్మాట్లో అంత గొప్ప టాలెంట్ కాదు అతను. మీరు అందుకని పృథ్వీ షాని ఆడించుకోవాలి. అభిషేక్ పౌరల్ ఈజ్ వెరీ గుడ్, ఐ అగ్రీ. లాస్ట్ 2 సీజన్ నుంచి బాగా పర్ఫామ్ చేశారు, మంచి స్ట్రైక్ రేటే ఉంది. కానీ పృథ్వీ షా ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో అతన్ని ట్రై చేయండి. స్టార్టింగ్ ఓపెన్ విత్ పృథ్వీ షా అండ్ కేఎల్ రాహుల్. పృథ్వీ షా కానీ క్లిక్ అయితే మీకు అతను మ్యాచ్లు గెలిపించి పెట్టగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. అతను తీసుకున్నారు మీరు. అతను క్లిక్ అయితే కనుక అతను చాలా ఆ పంట్ తీసుకోవాలి, ఆ గ్యాంబుల్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం పృథ్వీ షా ఆడించారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఎక్కువ మార్పులు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒక సెట్ మీరు మొన్న వరల్డ్ కప్లో చూసాం, టీం మార్చలేదు గంభీర్. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంచేసరికి సంజు శాంసన్ కానీ అభిషేక్ కానీ రైట్ టైంలో డెలివరీ చేశారు. సో అలాగే టీంని ఎక్కువ మార్చకుండా మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీరు ఒక కోర్ టీంని అనుకుని దాన్ని కంటిన్యూ చేయడం అనేది అవసరం. అలాగే ఆకిబ్ నబీకి కూడా ఇనీషియల్గా ఛాన్స్ ఇవ్వండి. మీరు నటరాజన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ముఖేష్ కుమార్ గారు. ఆకిబ్ నబీ కానీ క్లిక్ అయితే మీకు ఒక బ్రహ్మాండం. అంటే భువనేశ్వర్ కుమార్ లాగా, భువనేశ్వర్ కుమార్ ఈ ఫార్మాట్లో న్యూ బాల్తో పవర్ ప్లేలో గివ్ హిమ్ 3 అవర్స్ ఇచ్చి ఆ న్యూ బాల్ని స్వింగ్ చేసి వికెట్లు తీయడానికి ట్రై చేయండి. సో స్టార్టింగే మీరు డిఫెన్సివ్ కలిపి నటరాజన్తో ముఖేష్ కుమార్తో వెళ్ళకండి. యూ గో విత్ ఆకిబ్ నబీ. అతను క్లిక్ అయితే ఉంచండి, లేకపోతే 2-3 మ్యాచెస్ చూడండి, చేంజ్ చేయండి. అంటే నువ్వు చేద్దానో కదా, 1 or 2 చేంజెస్, 3 చేంజెస్ వరకు చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ఫామ్ అండ్ ఫిట్నెస్. కానీ ఈ కొత్త ప్లేయర్స్ ఆకిబ్ నబీని ట్రై చేయాలి. అలాగే యూ ట్రై పృథ్వీ షా. క్లిక్ అయితే మీకు బ్రహ్మాండంగా అంది వస్తారు వాళ్ళు. అది దట్ షుడ్ బి యువర్ గేమ్ ప్లాన్. ప్రెడిక్షన్ ఏంటంటే ఐ థింక్ దే ఆర్ గుడ్. వాళ్ళు కనుక క్లిక్ అయితే, టీం కనుక సెట్ అయితే, కరెక్ట్గా లైనప్ కనుక సెట్ అయితే ఈసారి వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు నాకు కనిపిస్తుంది. లాస్ట్ టైం కొద్దిగా మిస్ అయిపోయారు,
ఈసారి ప్లేఆఫ్స్కి వెళ్తారని చెప్పి నాకు కాన్ఫిడెన్స్. నాకు ఎప్పుడూ ఒకటే కదా, కొత్త టీంలు గెలవాలి. లాస్ట్ టైం ఆర్సీబీ గెలిచినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ, ఎల్ఎస్జీ కానీ ఇంతవరకు గెలవని టీమ్స్ గెలిస్తే ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. మీ అభిప్రాయం ఏంటో ఈ టీం గురించి నాకు కామెంట్స్లో చెప్పండి.